హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఏంటి వీడియో చేసి అప్పుడే 1 మంత్ అవుతుందా? నెక్స్ట్ వీడియో కోసం మరొక 15 డేస్. ఓకే ఈ నెల రోజుల పాటు ఆలోచించి చేసిన మేధో మథనం తర్వాత ఫైనల్గా బెన్ 10 మేధో మథనం గురించే వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. వెయిట్, ఇంతకీ మేధో మథనం అంటే మీకు అర్థమైందా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మేధో మథనం అంటే బ్రెయిన్ స్టార్మింగ్, అంటే దేని గురించైనా చాలా తీవ్రంగా ఆలోచించడం. అలా ప్రతి విషయం గురించి బ్రెయిన్ స్టార్మింగ్ చేసే బ్రెయిన్ స్టార్మ్ ఏలియన్స్, వాటి డిస్ట్రాయ్ అయిపోయిన 3 హోమ్ ప్లానెట్స్ గురించే ఈరోజు మన వీడియో. మరి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతలోపల మీరు వీడియోకి ఒక లైక్ చేసేయండి. నేను మీ అందరికీ ఇండియాస్ అల్టిమేట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వెబ్సైట్ అయిన మోస్ట్ ప్లేని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇందులో రిజిస్టర్ అయ్యి 200 రూపీస్ అండ్ జిల్ గేమ్స్ని ఆడి ప్రతి వీక్ ఐఫోన్ 16 Pro Maxని విన్ అయ్యే ఛాన్స్ పొందొచ్చట. అలానే మీరు చేసే ప్రతి రిఫరల్కి 1200 రూపీస్ రిఫరల్ బోనస్ అండ్ ఎక్స్ట్రా 200 రూపీస్ కూడా పొందొచ్చట. ఇక ఈవీఓ లైవ్ క్యాసినోస్ పై అండ్ ఏవేటర్ గేమ్స్ పై 10% క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారట. అంతేకాకుండా వీరిచ్చే 50% ఫెంటాస్టిక్ అఫిలియేట్ కమిషన్తో బిగ్ ఎర్నింగ్స్ని కూడా స్టార్ట్ చేయొచ్చట. మోస్ట్ ప్లేలో ఫోన్పే, గూగుల్ పే ఆర్ ఎనీ బ్యాంక్స్ని యూజ్ చేసుకొని ఫాస్ట్, సెక్యూర్ అండ్ అల్ట్రా కన్వీనియంట్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చట. సో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్తో రిజిస్టర్ అయ్యి మోస్ట్ ప్లేలో ఎగ్జైట్మెంట్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. గుర్తుంచుకోండి, ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, సో ప్లే రెస్పాన్సిబిలీ. బ్రెయిన్ స్టార్మ్ అని బెన్ పిలుచుకునే ఈ ఏలియన్ స్పీషియస్ ఏలియన్ నేమ్ సెరిబ్రో క్రస్టేషియన్స్. వీళ్ళు యూనివర్స్లో టాప్ ఇంటెలిజెంట్ స్పీషియస్లోంచి ఒకరు. బెన్ 10 యూనివర్స్లో యాజ్మిత్ లాంటి ఇంటెలిజెంట్ గ్యాల్విన్స్కి ఎవరైనా పోటీ ఇవ్వగలరా అని చూస్తే మనకి 1 మీటర్ దూరంలో ఈ సెరిబ్రో క్రస్టేషియన్సే కనిపిస్తారు. భూమిపై ఉన్న అందరిలోకి ఈ సౌత్ కొరియన్ కిమ్కి, నార్త్ కొరియన్ కిమ్ కాదు, సౌత్ కొరియన్లోంచి ఈ కిమ్ అనే వ్యక్తికి హైయెస్ట్ ఐక్యూ ఉందంట. అది కూడా 276. అలాంటిది సెరిబ్రో క్రస్టేషన్స్ ఐక్యూ ఎంతో తెలుసా? 10⁻30 లేదా 1 నానిలియన్, అంటే 1 పక్కన 30 zeros పెట్టాలి. అంత ఐక్యూ ఉందంటే ఈ సెరిబ్రో క్రస్టేషియన్స్కి. అయినా ఇంత ఐక్యూ ఉండి ఏం లాభం? 1 కాదు, 2 కాదు, 3 హోమ్ ప్లానెట్స్ని పీస్ కానివ్వకుండా కాపాడుకోలేకపోయారు వీళ్ళు. ఆ హోమ్ ప్లానెట్స్ గురించి, అవి అసలు ఎందుకు డిస్ట్రాయ్ అయిపోయాయి అనే విషయాల గురించి కొద్దిసేపట్లోనే మాట్లాడుకుందాంలే. ఇక సెరిబ్రో క్రస్టేషియన్స్ విషయానికి వస్తే వీళ్ళకున్న ఐక్యూ అండ్ హై ఇంటెలిజెన్స్తో వీళ్ళు చాలా డిఫికల్ట్ క్యాలిక్యులేషన్స్ను కూడా జస్ట్ సెకండ్స్లోనే సాల్వ్ చేసేయగలరు. అలానే వీళ్ళు నాన్నక ప్రేమతోలోని ఎన్టీఆర్లా వస్తువుకి ఉండే ఫిజికల్ ప్రాపర్టీస్, మెకానికల్ వాల్యూస్, ఒక వస్తువుని ఎక్కడ టచ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే వాటిని పర్ఫెక్ట్గా విజువలైజ్ చేసి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ని ఎస్టిమేట్ చేయగలరు. ఇక ఎనిమీస్ మైండ్ సెట్స్, మేనరిజమ్స్ అండ్ వీక్నెసెస్ని ప్రెడిక్ట్ చేసి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ అందులో ఉండే సింపుల్ అండ్ చిన్న ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని ఆ ఎనిమీస్ని డిఫీట్ చేయటం వీళ్ళకున్న స్పెషాలిటీ. ఇక చూడటానికి అచ్చం మన చెరువుల్లో కనిపించే పీతల్లో ఉండే ఈ బ్రెయిన్ స్టార్మ్స్ బాడీ ఇన్నర్ పార్ట్స్ అండ్ బ్రెయిన్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే బ్రెయిన్ స్టార్మ్ అవుటర్ షెల్ మాత్రం బుల్లెట్స్ అండ్ లేజర్స్ లాంటి వాటిని కూడా విత్స్టాండ్ చేసుకోగలిగే అంత టఫ్గా ఉంటుంది. అయితే ఈ కాంప్లెక్స్ బాడీ స్ట్రక్చర్ సెరిబ్రో క్రస్టేషన్స్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు అదే వీక్నెస్గా కూడా మారుతుంది. అదెలానో సెరిబ్రో క్రస్టేషన్స్ వీక్నెసెస్ లిస్ట్లో తెలుసుకుందాం. ఇక సెరిబ్రో క్రస్టేషన్స్కి మౌత్ ఉన్నప్పటికీ అది తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడవు. మరి సెరిబ్రో క్రస్టేషన్స్ నోరు తెరవకుండానే ఎదురువారితో ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు అని ఫ్యాన్స్కి వచ్చిన డౌట్కి బెన్ 10 క్రియేటర్స్లోంచి ఒకరైన డెరిక్ జే వైటీ సెరిబ్రో క్రస్టేషన్స్ గ్యాసెస్ ఆర్ లిక్విడ్స్ మీడియంస్ని ఎలక్ట్రోస్టాటికలీ వైబ్రేట్ చేసి వాటి థాట్స్ని ఎదుటివారికి మెంటలీ ప్రొజెక్ట్ చేస్తాయని, ఈ ప్రాసెసే సీక్రెట్ మైండ్ లింక్ అని ఆన్సర్ ఇచ్చారు. ఇక సెరిబ్రో క్రస్టేషన్స్ హోమ్ వరల్డ్స్ విషయానికి వస్తే ప్రజెంట్ సెరిబ్రో క్రస్టేషన్స్ ఎన్సెఫాలనస్ 4 అనే ప్లానెట్ పై జీవిస్తున్నారు. ఈ ఎన్సెఫాలనస్ 4 కంటే కూడా ముందు సెరిబ్రో క్రస్టేషన్స్ అదే సోలార్ సిస్టంలో ఉండే ఎన్సెఫాలనస్ 1, 2 అండ్ 3 ప్లానెట్స్ పై ఒకదాని తర్వాత మరొక దానిపై జీవిస్తూ వచ్చారు. అన్ని ప్లానెట్లపైన ఎందుకు రబ్బుజ్జా, ప్లేస్ సరిపోలేదా అని అడక్కండి. ఫ్యూచర్లో మనుషులకి ఎర్త్ రిసోర్సెస్ ఎలా అయితే సరిపోవో అలానే సెరిబ్రో క్రస్టేషన్స్కి వాళ్ళ ప్లానెట్ పై ఉండే ఎలక్ట్రికల్ రిసోర్సెస్ సరిపోలేదు. సెరిబ్రో క్రస్టేషన్స్ ఉండే సోలార్ సిస్టంలోని ప్లానెట్స్ హై ఎలక్ట్రిక్ పవర్ రిసోర్స్డ్ ప్లానెట్స్. సో సెరిబ్రో క్రస్టేషన్స్ ఆ ఎలక్ట్రికల్ రిసోర్సెస్ని వాళ్ళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోసం వాడుకొని ఒక ప్లానెట్ తర్వాత మరొక ప్లానెట్ని పూర్తిగా పీల్చి పిప్పి చేసి 3 ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేసేశారు. కానీ చివరికి వాళ్ళ మిస్టేక్స్ నుండి నేర్చుకున్న సెరిబ్రో క్రస్టేషన్స్ ఎన్సెఫాలనస్ 4 పైకి వచ్చి ఆ ప్లానెట్ ఎలక్ట్రిక్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోకుండా వాళ్ళకు అవసరమైన పవర్ని వాళ్ళ బాడీస్ నుండి ప్రొడ్యూస్ చేసేలా ఎవాల్వ్ అవుతారు. అదేంటి బ్రో,
ఎవల్యూషన్తో డెవలప్ కావడానికి అది ఎలక్ట్రిసిటీ మధ్యలో బోనో కాదు కదా అని అంటారా? నిజమే, కానీ ఈ లాజిక్ విన్న తర్వాత అని మీరే అంటారు. ఆ లాజిక్ ఏంటంటే సెరిబ్రో క్రస్టేషన్స్కి చాలా పెద్ద పెద్ద బ్రెయిన్స్ ఉన్నాయి కదా. నార్మల్ హ్యూమన్స్మైన మనకున్న పావు కేజీ బ్రెయిన్తో పట్టుమని 10 నిమిషాలు గట్టిగా ఆలోచిస్తేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది కదా. అచ్చం అలానే సెరిబ్రో క్రస్టేషన్స్ వాటి 25 కేజీల పీత బ్రెయిన్తో హీట్ జనరేట్ అయ్యే అంత ఇంటెన్స్గా థింక్ చేసి అలా థింకింగ్ వల్ల ప్రొడ్యూస్ అయిన హీట్ ఎనర్జీని మనం ఎలా అయితే రియల్ వరల్డ్లో థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి వాడుకుంటున్నామో అలానే ఈ సెరిబ్రో క్రస్టేషన్స్ వాళ్ళ హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని వాళ్ళ ప్లానెట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ రిసోర్సెస్కి బదులుగా యూజ్ చేసుకుంటున్నారు. అలా 3 ప్లానెట్స్ డిస్ట్రాయ్ అయిన తర్వాత చివరికి 4th ప్లానెట్ పైన నిలకడగా జీవించడం నేర్చుకున్నారు ఈ సెరిబ్రో క్రస్టేషన్స్. ఇక సెరిబ్రో క్రస్టేషన్స్ అంత ఇంటెలిజెన్స్ కావడానికి వాళ్ళ పెద్ద పెద్ద బ్రెయిన్స్ ఒక కారణమైతే మరొక కారణం వాళ్ళు నేర్చుకునే ఎడ్యుకేషన్. సెరిబ్రో క్రస్టేషన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన అంచనాలకి అందని లెవెల్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్తో పాటు యూనివర్స్ హిస్టరీ గురించి కూడా చాలా క్లియర్గా నేర్పిస్తారు. ఆ హిస్టరీ లెసన్స్లోనే మన ఆమ్నెట్రిక్స్ క్రియేటర్ అయిన యాజ్మిత్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో యాజ్మిత్ గురించి వినే సైకోబాస్ అనే ఒక సెరిబ్రో క్రస్టేషన్ యాజ్మిత్ని తన రైవల్గా భావించి ఎప్పటికైనా యాజ్మిత్ని డిఫీట్ చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. కానీ ఫస్ట్ థింకర్ అయిన యాజ్మిత్ సైకోబాస్ని అసలు లెక్కలో కూడా తీసుకోడు. ఇక ఎన్సెఫలోనస్ 4 విషయానికి వస్తే ఈ ప్లానెట్పై పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్కి పోటీగా పెద్ద పెద్ద చెట్లు, కొండలు, లోయలు కూడా ఉంటాయి. అలానే ఇదే ప్లానెట్పై సెరిబ్రో క్రస్టేషన్స్ని వేటాడే ప్రెడేటర్స్ అయిన విస్టోపస్లు కూడా ఉంటాయి. జనరల్గా ఓషన్స్లో ఆక్టోపస్లు ఎలా అయితే క్రాబ్స్ని వేటాడుతుంటాయో అలానే ఈ క్రాబ్స్ లాంటి సెరిబ్రో క్రస్టేషన్స్ని వేటాడటానికి ఆక్టోపస్లానే టెంటికల్స్తో ఉండే ఈ విస్టోపస్లను క్రియేట్ చేశారు క్రియేటర్స్. ఈ విస్టోపస్ల స్కిన్ కొంతవరకు ఎలక్ట్రిక్ రెసిస్టెంట్గా ఉంటుంది. సో దాంతో సెరిబ్రో క్రస్టేషన్స్ యొక్క ఎలక్ట్రిసిటీ వల్ల వీటికి పెద్ద ఇబ్బంది ఉండదు. అలానే వీటి టెంటికల్స్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వీటితో విస్టోపస్ స్క్వీజ్ చేస్తే సెరిబ్రో క్రస్టేషన్స్ యొక్క హార్డ్ షెల్ కూడా ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇక చివరిగా సెరిబ్రో క్రస్టేషన్స్ పవర్స్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే ఇంతకు ముందు చెప్పినట్లే సెరిబ్రో క్రస్టేషన్స్ వాటి బ్రెయిన్స్ నుండి హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అలా ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీతో ఎనిమీస్పై అటాక్ చేయడంతో పాటు ఫోర్స్ ఫీల్డ్స్ని జనరేట్ చేయటం, మినీ ఎలక్ట్రిక్ స్టార్మ్స్ని జనరేట్ చేయటం, అదే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఇతర టెక్నాలజీ ఆబ్జెక్ట్స్ని టెక్నోకనిసిస్ ద్వారా మ్యానిపులేట్ చేయటం, ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్, స్పీడ్, అడ్వాన్స్డ్ ఎనాలిసిస్, పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్, లెవిటేషన్, పల్స్ ఎమిషన్ అండ్ కోల్డ్ రెసిస్టెంట్ లాంటి పవర్స్, ఎలక్ట్రిక్ అటాక్స్ని డిఫెండ్ చేయడానికి క్రియేట్ చేసిన షాక్ స్టాఫ్ లాంటి డివైజెస్ని ఎదుర్కోలేకపోవటం, విస్టోపస్లకు ఆహారం కావటం, ఎలక్ట్రోకనిసిస్ టైంలో బ్రెయిన్లో హీట్ జనరేట్ చేసే అంత ఇంటెన్స్గా ఆలోచించేటప్పుడు డిస్ట్రాక్ట్ చేస్తే ఓడిపోవటం, ఎలక్ట్రోకనిసిస్ అటాక్స్ టైంలో బ్రెయిన్ స్టార్మ్ షెల్ని క్లోజ్ చేస్తే ఆ షాక్ తమ బ్రెయిన్స్ని డ్యామేజ్ చేసేలాంటి వీక్నెసెస్ సెరిబ్రో క్రస్టేషన్స్ పవర్స్ అండ్ వీక్నెసెస్ లిస్ట్లో ఉన్నాయి. ఇక చివరిగా సెరిబ్రో క్రస్టేషన్స్ గురించి 2 ఫ్యాక్ట్స్ తెలుసుకొని వీడియోని ముగిద్దాం. బెన్ 10 ఫ్యూచర్లో బెన్ 10,000 అయ్యాక తన సన్ కెన్కి ఓన్గా ఒక ఆమ్నెట్రిక్స్ని క్రియేట్ చేసిస్తాడు. ఆ ఆమ్నెట్రిక్స్ని పర్ఫెక్ట్గా ఎటువంటి ఫ్లాస్ లేకుండా క్రియేట్ చేయడానికి బెన్ గ్రే మ్యాటర్తో పాటు పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ చేసే బ్రెయిన్ స్టార్మ్ని కూడా యూజ్ చేస్తాడు. ఎప్పుడూ క్లోజ్ చేసే ఉండే బ్రెయిన్ స్టార్మ్ మౌత్ ఒక్కసారి తెరుచుకుంది. అది ఎందుకో తెలుసా? యాజ్మిత్ పైన వామిటింగ్ చేసుకోవడానికి. మరి ఇది ఈరోజు బ్రెయిన్ స్టార్మ్ సీక్రెట్ ఆర్సన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలానే ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.